ముందు చూపు. అవంతి దేశాన్ని పరిపాలించే అజయసేనుడి భార్య విజయవాణికి పక్షి భాష తెలుసు. ఆమె అంతఃపుర గవాక్షం చెంతన కూర్చుని అక్కడ ఉన్న వటవృక్షం మీది పక్షుల మాటలు ఆలకిస్తూ సంతోషించేది. ఆ వృక్షం మీద పిచ్చుకల జంట ఒకటి నివసిస్తోంది. అందులోని ఆడపిచ్చుక ఒకసారి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసింది. కొంతకాలం తర్వాత దానికి అనుకోకుండా జబ్బు చేసింది. అది ఒక రోజున భర్తను చేరబిలిచి, ఏమండి, నేనిక బతకను. నేను చనిపోయిన తర్వాత నా పిల్లలకు సవిత్తల్లిని మాత్రం తీసుకురాకండి అని ప్రాధేయపడింది. మగపిచ్చుక కంట తడి పెట్టుకుని, అంత మాట అనకు, నువ్వు లేకుంటే నేను మాత్రం జీవించగలనా, నాకు నీవే లోకం అన్నది. వాటి మాటలు విన్న విజయవాణి ఎంతో ముచ్చటపడింది. ఆ తర్వాత ఒక రోజున అకస్మాత్తుగా ఆడపిచ్చుక కన్నుమూసింది. అయితే మగపిచ్చుక భార్యకిచ్చిన మాట తోసిరాజని, వగలు వయ్యారం హెచ్చుగా ఉన్న ఓ వన్నెలాడిని పిల్లలకు సవితి తల్లిగా తెచ్చిపెట్టింది. కొత్తగా వచ్చిన నంగనాచి నోరులేని పిల్లల్ని రాచి రంపాన పెట్టసాగింది. ఈ తతంగం రోజూ చూస్తున్న విజయవాణి ఎంత దుర్మార్గురాలు ఇది అనుకుంది. ఇలా ఉండగా కొత్తగా వచ్చిన ఆడపిచ్చుక గర్భం ధరించింది. అది సవతి పిల్లల్ని చీదరించుకుంటూ గూటిలో పడుకుని పోతుల్లాగా మెక్కుతున్నారు. రేపు నా పిల్లలు వస్తే మీరు ఉండడం నా పిల్లలకు గండమే అనుకుని పిల్లల్ని గూట్లోంచి నేలకు పడదోసింది. ఎక్కడికో వెళ్లిన మగపిచ్చుక కొంతసేపటికి తిరిగి వచ్చి పిల్లల గురించి అడిగింది. ఏం చెప్పను, మీ పిల్లలు ఆగడం వద్దన్నా వినకుండా పైకి ఎగరబోయి నేలమీద పడి ప్రాణాలు వదిలాయి అంటూ ఆడపిచ్చుక నమ్మబలికింది. దాని మాటలు వింటున్న విజయవాణి, ఆహా, ఆడది ఎంతకైనా తగును అన్నది బిగ్గరగా. ఆమె సరసనే కూర్చున్న అజయసేనుడు, ఏమిటి నువ్వంటున్నది అన్నాడు. విజయవాణి పిచ్చుకల వృత్తాంతం మహారాజుకు చెప్పి, ప్రభూ, మనకు 4 రాజకుమారులు ఉన్నారు. రేపు ఎప్పుడైనా నేను అకాల మృత్యువు వాత పడితే నా పిల్లల గతి కూడా ఇంతే అన్నది బాధపడుతూ. అజయసేనుడు భార్యను ఓదార్చి, అవి జ్ఞానం లేని పక్షులు, మనం కూడా అలా చేస్తే మనకు వాటికి తేడా ఏముంది అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే విజయవాణి తెలియని రోగంతో కన్నుమూసింది. అజయసేనుడు భార్యావియోగంతో కుమిలిపోతూ కొన్ని సంవత్సరాల వరకు రాచకార్యాలు చూడడమే మానేశాడు. తర్వాత కుంతల దేశపు యువరాణి శకుంతలాదేవిని ద్వితీయ కళత్రంగా అంతఃపురానికి తీసుకువచ్చాడు. అజయసేనుడికి మొదట్నుంచి రాత్రివేళ నగర సంచారం చేసి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవటం అలవాటు. ఒక రోజున అతడు మామూలుగా మారువేషం ధరించి నగర సంచారానికి బయలుదేరబోయాడు. అప్పుడు 4 రాజకుమారులు అతడి దారికి అడ్డు నిలిచి, ప్రభూ, మేము ఉండగా మీకీ శ్రమ దేనికి? మేము నగర సంచారం చేసి ప్రజల స్థితిగతులు మీకు నివేదిస్తాం అన్నారు. ఆ రాత్రి 4 రాకుమారులు నగరం 4 మూలలా సంచారం చేయటానికి వెళ్లారు. ఉత్తర దిక్కుగా వెళ్లిన చిన్నవాడు వీధులు చూసుకుంటూ నగర శివారుకు వచ్చాడు. అక్కడ శివసేవిక అనే యోగిని మఠం ఉంది. ఆమె అంత రాత్రివేళ మఠంలో కూర్చుని బిగ్గరగా ఏడుస్తోంది. దానికి కారణమేమిటో తెలుసుకుందామని చిన్నవాడు ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మా శివసేవిక, నువ్వు సుఖదుఖాల్ని జయించిన యోగినివి కదా, మరి నీకీ దుఃఖమేమిటి అని అడిగాడు. శివసేవిక అతడెవరో తెలుసుకుని, ఈ దుఃఖం ఈ దేశాన్ని ఏలే మీ తండ్రి గారి గురించే నాయనా. రేపు అమావాస్య రోజున 4వ జాము వేళ పాము కరిచే ఆయన మరణిస్తాడని కలగన్నాను. నాకు కల వచ్చింది అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఈ విషయం మహారాజుకు తెలియకూడదు. తెలిసిన వారెవరైనా సరే హెచ్చరించినట్టయితే వాళ్లకు ప్రమాదం జరుగుతుంది. అంచేత నాలో నేనే కుమిలి ఏడుస్తున్నాను అని చెప్పింది. అమావాస్య రోజు చిన్నవాడు నగర సంచారానికి పోకుండా రాజుగారి శయనమందిరంలో దాక్కుని 4వ జాము వేళ కిటికీ గుండా లోన ప్రవేశిస్తున్న పామును కత్తితో తెగనరికాడు. దాని తల వచ్చి హంసతూలికా తల్పం కింద పడి చప్పుడయింది. ఆ శబ్దానికి రాణి శకుంతలాదేవి దిగ్గున లేచి ఖడ్గం చేతపుచ్చుకుని నిలబడి ఉన్న చిన్నవాడిని చూసింది. వెంటనే మహారాజును తట్టిలేపి, అటు చూడండి, మీ ముద్దుల కొడుకు కత్తి చేతపట్టి నన్ను చంపడానికి వచ్చాడు అంటూ చిన్నవాడిని చూపించింది. కొడుకును చూస్తూనే మహారాజు ఉగ్రుడై భటుల్ని పిలిచి, ఈ రాజద్రోహిని తీసుకుపోయి చెరలో వెయ్యండి, తెల్లవారగానే ఉరి తీయండి
అంటూ ఆజ్ఞాపించాడు. ఈ సంగతి అంతఃపురమంతా వ్యాపించింది. ముగ్గురు కుమారులు పరుగున తండ్రి దగ్గరకు వచ్చారు. ప్రభూ, ఇది చాలా అన్యాయం. 10 మంది ముందు విచారణ లేకుండా శిక్ష అమలు జరపటం నిరంకుశ పరిపాలనకు నిదర్శనం. కాబట్టి న్యాయ విచారణ జరిపించండి అన్నాడు పెద్దవాడు. కళ్ళతో చూసిన దానికి విచారణ అనవసరం అన్నాడు మహారాజు. దానికి పెద్దవాడు నవ్వి, మహారాజా, ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేయటం కద్దు. అందుకు తార్కాణంగా ఒక సంఘటన చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. ఓ గ్రామంలో ముకుందుడనే కుమ్మరి ఉన్నాడు. అతని కొడుకు విరూపాక్షుడు మూర్ఖపు మనిషి. కోడలు విద్యుల్లత ఉత్తమ ఇల్లాలు. పూర్వపుణ్యవశాన ఆమెకు పక్షుల భాష తెలుసును. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి భార్యాభర్తలిద్దరూ ఆరుబయట నిద్రపోతున్నారు. అర్ధరాత్రి ఎక్కడిదో ఒక కాకి వచ్చి ఇంటి ముందున్న చెట్టు మీద వాలింది. అది కావు కావుమని అరుస్తూ, ఏమర్రా, ఎవరైనా నా మాట ఆలకిస్తున్నారా లేదా? ఇదిగో నది ఎగువ నుంచి ఓ మనిషి శవం కొట్టుకు వస్తున్నది. ఆ శవం గుప్పెటలో లక్షలు విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. వెళ్ళి తెచ్చుకోండి. ఈ రహస్యం విన్న వాళ్ళు మరెవరికీ చెప్పకూడదు సుమా, ప్రమాదం అంటూ ఎగిరి చక్కా పోయింది. అప్పుడే మెలకు వచ్చిన విద్యుల్లత కాకి మాటలు విని భర్త నిద్రలో ఉన్నట్టు గ్రహించి ఆమె నది దగ్గరకు వెళ్ళసాగింది. అప్పుడే విరూపాక్షుడికి మెలకు వచ్చింది. నదివైపు వెళుతున్న భార్యను చూడగానే అతడికి అనుమానం కలిగి రహస్యంగా ఆమెను అనుసరించాడు. దూరంగా నదిలో కొట్టుకు వస్తున్న శవం విద్యుల్లత కంటపడింది. ఆమె ఈదుకుంటూ వెళ్లి శవాన్ని ఒడ్డుకు ఈడ్చుకు వచ్చింది. తర్వాత శవం గుప్పిటలో ఉన్న వజ్రాల్ని తీయడానికి విశ్వ ప్రయత్నం చేసింది. అయినా గుప్పిట తెరుచుకోలేదు. విద్యుల్లత శవం చేతిని నోటితో కరిచి పట్టుకుని 2 చేతులతోటి పెనుగులాడి అతి కష్టం మీద వజ్రాల్ని తీసుకుని తిరిగి ఇంటి ముఖం పట్టింది. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న విరూపాక్షుడు భయాందోళనలతో క్షణంపాటు కొయ్యబారిపోయాడు. ఇంటికి చేరుకుని ఏమీ తెలియనట్టు నిద్ర నటించాడు. తెల్లవారుతూనే అతడు తండ్రిని కలుసుకుని, నాన్నా, నీ కోడలు మనుషుల్ని పీకు తినే పిశాచి, దాన్ని మట్టుపెట్టే ఉపాయం చూడు అంటూ తను రాత్రి చూసింది చూసినట్టు తండ్రికి చెప్పాడు. ముకుందుడు కొంతసేపు ఆలోచించి, ఏమిటో నువ్వు చెప్పింది నమ్మశక్యం కాకుండా ఉంది. అయినా నువ్వంత గట్టిగా చెబుతున్నావు గనక ఆమెను పుట్టింట దిగవిడిచి వస్తాను. స్త్రీ హత్య మహాపాపం అన్నాడు. తర్వాత అతడు కోడలికి ఏవో సాకులు చెప్పి పుట్టింటికి బయలుదేరదీశాడు. మిట్ట మధ్యాహ్నంకు వారు ఓ అడవిలోకి చేరుకుని ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగారు. అంతలో చెట్టు మీద ఒక కాకి వాలి, నా మాట ఎవరైనా వింటున్నారా? అదిగో ఆ కనిపించే పుట్టలో అంతులేని బంగారం ఉంది. దాన్ని కాపలా కాసే పాము ఓ మణుగు నూనె మరక్కాసి పోస్తే చస్తుంది అంటూ అరిచింది. విద్యుల్లత ఆ మాటలు మామగారితో చెప్పింది. అతడు వెంటనే సమీప గ్రామానికి పోయి నూనె తెచ్చి మరక కాచి పుట్టలో పోశాడు. పుట్ట తవ్వితే చచ్చిన పాము, బంగారపు రాశి కనిపించాయి. ముకుందుడికి విద్యుల్లత మీద అనుమానం తొలగిపోయి బంగారంతో పాటు కోడల్ని వెంటబెట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. దారిలో గ్రామస్తులు కలిస్తే మాట్లాడుతూ విద్యుల్లతను ముందు ఇంటికి పంపాడు ముకుందుడు. ఆమెను చూసి, ఇది నా తండ్రిని చంపి నన్ను చంపటానికి వస్తున్నది, దీన్ని ప్రాణాలతో వదలకూడదు అనుకుని గొడ్డలి తెచ్చి చాటుగా దాచి ఉంచాడు విరూపాక్షుడు. విద్యుల్లత ఇంటి గుమ్మం ఎక్కగానే అతడు గొడ్డలితో ఒక్క వేటుకు ఆమె తల ఖండించాడు. అంతలో ముకుందుడు రానే వచ్చాడు. ఆ ఘోరం చూసి ఏడుస్తూ కొడుక్కి సంగతంతా చెప్పాడు. రాజభట్లు వచ్చి విరూపాక్షుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి తీసుకుపోయారు. కాబట్టి దీనివల్ల తేలిందేమంటే ముందు వెనకలో ఆలోచించకుండా ఏ పని చేయకూడదని, అలా చేస్తే అనర్థాలు జరుగుతాయి అంటూ ముగించాడు. అది విన్న తర్వాత అజయసేనుడికి కనువిప్పు కలిగింది. తెల్లవారుతూనే చిన్నవాడిని పిలిపించి, సాయుధపాణివై మా శయన మందిరానికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. మహారాణిని చంపడానికి మాత్రం కాదు, అంతకంటే ఎక్కువ చెప్పలేను అన్నాడు చిన్నవాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శివసేవిక మహారాజుతో అన్ని విషయాలు చెప్పింది. మహారాజు శయనమందిరం దగ్గర వెతికించగా తలలేని పాము కనిపించింది. హంసతూలిక తల్పం కింద పాము తల కనిపించడంతో అసలు విషయం అర్థం చేసుకుని కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తాను విశ్రాంతి తీసుకోసాగాడు అజయసేనుడు.
కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.